కొత్త ప్రభుత్వంలో నాగబాబుకి కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబును నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన అన్న నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ చంద్రబాబును కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయకుండా పార్లమెంట్ సీట్ త్యాగం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారు. రాజ్యసభ స్థానాలు నామినేటెడ్ పోస్టులపైన ఫోకస్ చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్ను సుజనా చిన్ని సిఫార్సు చేయనున్నారు. 10 ఏళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. కొత్త ప్రభుత్వంలో నాగబాబుకి కీలక పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబును నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన అన్న నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ చంద్రబాబును కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయకుండా పార్లమెంట్ సీట్ త్యాగం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరుపుతున్నారు. రాజ్యసభ స్థానాలు నామినేటెడ్ పోస్టులపైన ఫోకస్ చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్టుకు జనసేన నేత బాడిత శంకర్ను సుజనా చిన్ని సిఫార్సు చేయనున్నారు. 10 ఏళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పవన్. స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు.